వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. మీ ముందుకైతే 3.5 సెంటర్లో ఉన్న ఉత్తరం ఫేస్ హౌస్ ని మేము తీసుకురావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి మంచిగా గుడ్ వెంటిలేషన్ అండ్ మనకి వాస్తు ప్రకారంతో మనకు కట్టడం జరిగింది అనమాట. 22x70 సైజులో అయితే ఉంటుంది. 3.5 సెంట్ అయితే ఉంటుంది అనమాట. నార్త్ ఫేసింగ్ హౌస్. మనకి హౌస్ వచ్చేసి గుత్తి పెట్రోల్ బంక్ ఉంది కదా, గుత్తి పెట్రోల్ బంక్ నుంచి సూర్యనారాయణ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఎక్కడ ఏంటి అనేది మీరు నాకు కాల్ చేసి తీసుకొచ్చి చూపించేస్తారు. అండ్ ఈ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ హౌస్కి నా దగ్గర ఉంటుంది. మీరు వచ్చారు, మీరు డైరెక్ట్ విజిట్ చేయాలంటే కుదరదన్నమాట. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మీకు హౌస్ విజిట్ అయితే చేయించడం జరుగుతుంది అనమాట. అండ్ వీడియోలో రేట్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇది ఏదైతే రోడ్ చూస్తున్నారో హౌస్ ముందు మనకి 40 ఫీట్ రోడ్ అనమాట. 40 అడుగుల రోడ్ అయితే ఉంటుంది హౌస్ ముందు. మనకి ఇలాగ 2 హౌసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇదైతే చూస్తున్నారో ఇక్కడ మనకి 2 హౌసులు సేల్కి అయితే వచ్చాయి. సేమ్ అనమాట. 22x70 సైజులో ఉన్న 2 హౌసులు అయితే ఉన్నాయి. ఎవరైనా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అలా బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే తీసుకోవాలనుకుంటే 2 కలిపి తీసుకునే ఆస్కారం కూడా ఉందన్నమాట. మనకి ఇది హౌస్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్లో అయితే ఉంటుంది. సో మీకోసం 2 హౌస్ సేమే ఉంటాయి. సో నేను ఇది వచ్చేసి మీకు ఫుల్ వీడియో చూపించేస్తాను, ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీరు ఇదే చూస్తున్నారో పార్కింగ్ ఏరియా అయితే ఇలా ఉంటుంది అనమాట. మీకు సింపుల్గా కార్ అయితే పైనకైతే వచ్చేస్తుంది. మీరు ఇదేదో చూస్తున్నారో సీలింగ్కి ఇలాగ WPC షీట్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి ఇక్కడ వాస్తు ప్రకారం గ్యాప్ అయితే వదలడం జరిగింది కాంపౌండ్ వాళ్ళకి. అండ్ మనకి ఇది 4 సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది హౌస్కి. ఏదైతే చూస్తున్నారో మనకి ఉత్తరం వైపు ఇక్కడ మెయిన్ కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి అయితే గ్యాప్ అయితే ఇలా వదలడం జరిగింది వాస్తు ప్రకారం. అండ్ ఇలా మనకి పార్కింగ్ ఏరియాలో మంచి గుడ్ లుకింగ్ టైల్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇదైతే చాలా అట్రాక్టివ్గా ఉంది హౌస్ ముందు. అండ్ మనకి ఇక్కడ ఒక స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదే చూసిన ఇది వచ్చేసి టేక్ డోర్ అనమాట. టేక్ డోర్కి మనకి ఇలా సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హౌస్ వీడియో ఫాస్ట్గా చూపించేసాను, చూసేయండి. సో మన అలా ఎంట్రీ కాగానే ఇది వచ్చేసి హాల్లోకి ఎంట్రీ అనమాట. సో మీరు ఇక్కడ ఏదైతే చూసిన చిన్న ఆర్చ్ డిజైన్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో స్పేసియస్ హాల్ అనమాట. మంచిగా స్పేసియస్గా డిజైన్ చేసిన హాలు. మనకి అక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చెప్పాను కదా నార్త్ ఫేసింగ్ హౌస్ అని. మనకి ఇది వచ్చేసి తూర్పు కూడా డోర్ ఉంటుంది, దానికి కూడా సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ గమనించండి, మనకి POP వచ్చేసి సింపుల్గా అండ్ డీసెంట్గా క్లాసిక్గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇలా వామ్ వైట్తో ఈ యొక్క ప్రొఫైల్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది హాల్లో. అండ్ ఇక్కడ సైడ్లోకి మీరు చూసినారు కదా, ఇది వచ్చేసి మనకి WP షీట్స్తో కూడా ఇలా బార్డర్ లాగా అయితే డిజైన్ చేసి మధ్యలో POP పెట్టడం జరిగింది. ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఫ్లోరింగ్ కూడా మీరు చూడవచ్చు, ఫ్లోరింగ్ కూడా మంచి గ్రానైట్ వేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. సేమ్ టోటల్గా ఒకే కలర్ అయితే ఉంటుంది అనమాట ఫ్లోరింగ్. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఇలా డిజైన్ చేశారు. హాల్లో వెంటిలేషన్ కోసం ఇటు పక్కా 2 విండోస్, అలాగే ఇటు సైడ్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ అని చెప్పాను కదా, అటు సైడ్ ఒక విండో, ఇక్కడ సైడ్ డోర్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో పూజా రూమ్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. పూజా రూమ్కి కిచెన్ బండకి గ్యాప్ అయితే వదలడం జరిగింది. టైల్స్తో చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్చ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, సెల్ఫ్లో వచ్చేసి చాలా ఎక్కువ సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ స్విచ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం కూడా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇది ఒక స్టోరేజ్ రూమ్ లాగా అయితే కూడా డిజైన్ చేశారనమాట. సో బియ్యం బస్తాలు అలా ఏమైనా ఎక్కువ సరుకులు ఉన్నప్పుడు కూడా మీరు ఇక్కడ స్టోరేజ్ చేసుకునే విధంగా కూడా ఉంది. కిచెన్ నుంచి ఈ హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇదైతే చూస్తున్నారో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్, దానిపైన ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది. ఒకసారి మీరు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా ఎక్కువ స్పేస్తో అయితే ఉంది. మీరు కింగ్ సైజ్ కాట్ వేసుకున్నప్పుడు సెటప్ చేసుకునే ఆస్కారం విధంగా కూడా మనకైతే ఈ యొక్క అయితే ఉందన్నమాట. అండ్ ఇలాగే ఇక్కడ బీరువా ప్రొవైడ్ చేయడానికి ప్లేస్, అండ్ ఆ పైన కూడా సుంచుకి అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ POP కూడా క్లాసిక్ అయితే ఉంది, డీసెంట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట POP. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో వెంటిలేటర్స్ కూడా మెష్ అయితే కొట్టించేశారు. 2 విండోస్ అయితే ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. AC పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనం అలా ముందుకు వచ్చేస్తే ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది. ఇదైతే చూస్తున్నారో కిడ్స్ బెడ్రూమ్ మంచి స్పేసియస్గా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్, ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అలా పాయింట్స్ అయితే ప్లేస్ అయితే వదిలారు. అండ్ ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో కిడ్స్ బెడ్రూమ్లో అనమాట. అండ్ అలా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సుంచు మీద కూడా డిజైన్ చేయడం. యాక్చువల్లీ సుంచు మీద ఈ యొక్క మధ్యలో కనిపిస్తున్నాయి కదా, ఇలా ఎవరు పెట్టరు,
బట్ ఈ బిల్డర్ అయితే మనకి ఇలా డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి కబోర్డ్స్ చేసుకునేటప్పుడు కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్లో ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ గుడ్ లుకింగ్ పిఓపి ఈ బెడ్రూమ్లో కూడా ఉంది. ఏసీ పాయింట్ కూడా ఈ బెడ్రూమ్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో హౌస్కి చుట్టూరుతా కాంపౌండ్ వాల్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారనమాట. హౌస్ చూసారో నేను వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. ఈ హౌస్ వచ్చేసి మనకి 22x70 సైజులో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్కి చుట్టూరుతా కాంపౌండ్ వాల్ అయితే వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. 2 హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. 2 ఉత్తరం ఫేస్ అనమాట. ఉత్తర ఫేస్ అయినా కూడా మనకి ఈస్ట్లో డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఇది వితౌట్ కబోర్డ్స్తో మన దగ్గర సేల్కి వచ్చేసింది. ఒకవేళ మీరు కబోర్డ్స్ కావాలి అంటే కూడా కబోర్డ్స్ మీరు చేయించుకోవాలంటే మీరైనా చేసుకోవచ్చు. లేదు కబోర్డ్స్తో కావాలంటే కూడా చేయించి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది ఇప్పుడు నేనైతే రేట్ చెప్తాను. ఇది వితౌట్ కబోర్డ్స్తో మన దగ్గరికి అయితే సేల్కి వచ్చేసింది. వితౌట్ కబోర్డ్స్తో నేనైతే మార్కెట్లో రేట్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ హౌస్ వచ్చేసి మనకి గుత్తి పెట్రోల్ బంక్ నుంచి ముందుకు సూర్య టెంపుల్ బ్యాక్ సైడ్ సాంబశివ నగర్ అని ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. దానికి దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంటాయి. చుట్టుపక్కల మీకు హౌసెస్ కూడా ఉంటాయి. మనకి ముందర పక్కన కొంత దూరంలో ట్యాప్ వాటర్ కూడా ఉంది. మీరు ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా తీసుకునే ఆస్కారంగా అయితే ఈ యొక్క హౌస్కి అయితే అందుబాటులో ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. మున్సిపల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా అందుబాటులో అయితే ఉంటుంది. అండ్ ఇది మున్సిపల్ పరిధిలో ఉంటుంది. మీకు లోన్ కూడా ఎక్కువ వస్తుంది. మీరు లోన్ ద్వారా కూడా ఈ హౌస్ని కొనేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో 2 BHK హౌస్ వితౌట్ కబోర్డ్స్ మన దగ్గర సేల్ రావడం జరిగిందనమాట. దీనికి హౌస్ ఇప్పుడున్న ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 72 lakhs చెప్తున్నారు. 72 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గరికి అయితే సేల్కి వచ్చేసింది అనమాట. సో ఇది నెగోషియబుల్ ప్రైస్, నెగోషియేషన్ అయితే ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత చూసిన తర్వాత కొనే విధానాన్ని బట్టి మీకు నెగోషియేషన్ అయితే నేనైతే ఇప్పిస్తాను. మీరు నా ఛానల్ చూస్తున్నారు కాబట్టి మీకు మంచిగా నెగోషియేషన్ ఇప్పించి మీరు ఈ హౌస్కి ఓనర్ ఎలాగైతే నేను చేయగలను. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మన వాచ్మెనే ఉంటారు. సో మీరు డైరెక్ట్ రాకుండా నాకు కాల్ చేసి వస్తే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు అది గుర్తుపెట్టుకొని వీడియో చూసినట్టే నాకు కాల్ చేస్తే నా ద్వారా వస్తే మీకు మంచి నెగోషియేషన్తో మీరు ఈ హౌస్కి ఓనర్ లాగా నేనైతే చేయగలను. సో మీరు లోన్ టైంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. అలాగే రిజిస్ట్రేషన్ టైంలో కూడా నేనుండి మీకు డాక్యుమెంట్ టైపింగ్ కానీ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా నేనుండి మీకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను కర్నూలులో ఎవరితో టైఅప్ అయితే లేను, కర్నూలులో ఏ ఏజెంట్తో టైఅప్ అయితే లేను. వేరే ఏజెంట్స్ ఎవరైనా మీకు ఈ వీడియో షేర్ చేసి ఇలా చూపించుకుంటారంటే మీరు దాన్ని కన్సిడర్ చేయండి. సో నేను మీకు హౌస్ చూపించి ఓనర్తో మాట్లాడించి మంచి నెగోషియేషన్కే మీరు ఈ హౌస్కి ఓనర్ ఎలాగ నేను చేయగలను. ఇది ఎంత అంటే 3.5 సెంట్లో ఉన్న హౌస్ అనమాట. 22x70 సైజ్ అంటే 3.5 సెంట్ వస్తుంది. సో 3.5 సెంట్లో ఉన్న హౌస్ మీకైతే 72 లక్షలకి ప్రజెంట్ అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో మీరు వచ్చి చూసిన తర్వాత నెగోషియేషన్ ద్వారా మీకైతే ఒక మంచి రేట్కి నేనైతే ఈ ఇల్లు అయితే పీకెళ్ళను అనమాట. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు నా ద్వారా రావడం జరిగితే మంచి నెగోషియేషన్. ఎందుకంటే ఓనర్ కూడా మనకి బాగా పరిచయమే. సో ఇప్పుడున్న బిల్డర్ ఎవరైతేనో చుట్టుపక్కల కూడా ఈ బిల్డర్ మనకి హౌసెస్ కట్టించి అమ్మినారు అనమాట. సో చుట్టుపక్కల కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. సో ఇవాళ వీడియో, ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఏజెంట్స్ అయితే కాల్ చేయొద్దు, కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. సో ఇది నా చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే.